హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి నటీమణి కేఆర్ విజయ గారి గురించి మాట్లాడుకుందామండి. ఆమె పుట్టిన తేదీ 1948 నవంబర్ 30 చెన్నైలో జన్మించారు. తండ్రి పేరు రామచంద్రన్ నాయర్, తల్లి పేరు కళ్యాణి. వీరికి 6 సంతానం. కేఆర్ విజయ, కేఆర్ వత్సలం, కేఆర్ సావిత్రి, కేఆర్ శశికళ, కేఆర్ రాధ. బ్రదర్ పేరు అయితే నాకు తెలియదండి. అయితే కేఆర్ విజయ గారు అసలు పేరు దేవనాయకి. సినిమాల్లోకి వచ్చాక విజయ. కేఆర్ అంటే తల్లి పేరు, తండ్రి పేరు కేఆర్ విజయ అని పెట్టుకున్నారండి ఆమె. అలాగే కేఆర్ విజయ తండ్రి మిలిటరీలో చేసేవారు. మిలిటరీ నుంచి వచ్చేసాక ఎంఆర్ రాధా నాటక బృందంలో నటించేవారు. ఆయన నాటకాలన్నా సినిమాలంటే చాలా ఇష్టం అంటండి కేఆర్ విజయ తండ్రికి. అలాగే కేఆర్ విజయ భర్త పేరు వేలాయుధన్. ఈయన సినీ నిర్మాత. 60 చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. వీరికి ఆ రోజుల్లోనే ఒక సొంత విమానం ఉండేదంటండి. సినిమాలో నటించడానికి వచ్చేటప్పుడు ఆ విమానంలోనే వచ్చేవారంట కేఆర్ విజయ. కేఆర్ విజయకి వేలాయుధన్కి ఒక పాప అండి. ఆ అమ్మాయి పేరు హేమలత. హేమలతకి 2 అబ్బాయిలు. కేఆర్ విజయ ఫస్ట్ సినిమా తమిళంలో కర్భగంతో సినిమాలో సినీ రంగ ప్రవేశం చేశారండి 1963లో. ఈ కర్భగం సినిమా తెలుగులో తోడు నీడ. ఆమె తెలుగులో అందరు హీరోలతో నటించిందండి. అయితే కేఆర్ విజయ తండ్రి రామచంద్ర నాయర్ చిత్తూరులో ఉండేవారంటండి. చిత్తూరులో అలనాటి లెజెండ్ నటుడు నాగయ్య గారి ఇంటి పక్కన ఉండేవారంట. అలాగే కేఆర్ విజయ చిన్నతనంలో చెన్నైలో శోభన్ బాబు గారి ఇంటి పక్కన ఉండేవారంట. శోభన్ బాబు గారు నువ్వు మంచి హీరోయిన్ అవుతాం అనేవారంట కేఆర్ విజయని. ఆమె చిత్రరంగ ప్రవేశం చేశాక, వివాహం అయ్యాక, పాప పుట్టాక ఇక మానేద్దాం అనుకున్నారంటండి. అయితే ఆమె భర్త వేలాయుధను నటించడం అంటే అందరికీ రాదు, ఇది ఒక దేవుడిచ్చిన వరం అనుకోవాలి, సినిమాల్లో నటించడం మానొద్దు అన్నారంటండి. ఆమె అప్పటి నుంచి 500 సినిమాల్లో నటించారండి, అన్ని భాషల్లో కలిపి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీలో ఒక సినిమాలో నటించారు. ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు 18 చిత్రాల్లో హీరోయిన్గా నటించారు కేఆర్ విజయ. కేఆర్ విజయ తిరుచారులో జరిగిన ఒక కార్యక్రమంలో కేఆర్ విజయాన్ని తమిళలో పొన్నాగే అరిసి అని పిలిచేవారంట. అంటే నవ్వుల రాణి అని అర్థం. అలాగే పొన్నాగ పూల వంటి నవ్వుల కలదని అర్థం అంటండి. ఆమె పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారండి. అలాగే జగన్మాత పాత్రలు ధరించిన అచ్చం అమ్మవారిలాగా ఉండేవారండి ఆమె. కేఆర్ విజయ నటన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆమె శ్రీకృష్ణ పాండవిలో నటించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆమెకి స్వయంగా బొట్టు దిద్దారంటండి. అలాగే ఆయన కృష్ణుడి పాత్ర వేసుకొని నడిచి వస్తుంటే అసలు కృష్ణుడే వచ్చారా అని ఆమె లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేసిందంటండి కేఆర్ విజయ. ఆ రోజుల్లోనే కేఆర్ విజయకి సొంత విమానం ఉండేదంటండి. ఆమె చిత్రాల్లో నటించడానికి వచ్చినప్పుడు ఆ విమానంలోనే వచ్చేవారంటే. ఆమె భర్తే పైలట్. తర్వాత కొన్నాళ్ళకి అమ్మేశారంటండి విమానం. ఆమె ఎంజీఆర్తో 11 చిత్రాలు, శివాజీ గణేష్తో 43 చిత్రాలు, కన్నడంలో 10 చిత్రాలు, హిందీలో ఒక సినిమా, ఇన్ని భాషల్లో ఇంతమందితో నటించారండి. కేఆర్ విజయ గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు కూడా నాకు చాలా ఇష్టం అండి. లక్ష్మీ కటాక్షంలో అమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే అన్న పాట, భలే తమ్ముళ్ళో నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే, ఆ పాటలు ఇంకా చాలా బాగుంటాయండి. ఆ పాటలు ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో జీవించేసేవారండి, నటన కాదు అసలు. కేఆర్ విజయ నటన అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం. ఆమె నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి. కర్పగం, శ్రీకృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, లక్ష్మీ కటాక్షం, భలే తమ్ముడు, అసాధ్యుడు, శ్రీరామరాజ్యం, సింహ, చంద్రముఖి, ఏకవీర, జగన్మాత, ఇలా ఇంకెన్నెన్నో చిత్రాల్లో నటించారండి.
ఇవండి నాకు తెలిసినవి. కేఆర్ విజయ అసలు పేరు దేవనాయకి అండి. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.